నిన్న మోడీ గారు అమరావతికి వచ్చారు శంకుస్థాపన పనులకు సంబంధించి కూడా ఏం చెప్తారో ఎలా ఉండదు? నష్టపోయిన రాష్ట్రానికి ఆపద్ధర్మంగా మనకి మోడీ గారు ఇచ్చేటువంటి వరాలు మన యొక్క రాష్ట్రానికి ఎంతైనా ఉపయోగపడతాయి. భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఈ దాదాపు గత 5 ఏళ్ళుగా ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు మీ అందరికీ. ఆ దృష్టిలో పెట్టుకుని మన యొక్క చంద్రబాబు నాయుడు గారు విజను, అలాగే మోడీ గారి నాయకత్వం అక్కడ సెంట్రల్లో మనకి వరాల జల్లు కురిపిస్తోంది. మన యువత వీరి యొక్క సారథ్యంలో తెలివిగా చదువుకునే ప్రయత్నం చేయాలి. చదువుకుని రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడే పనులు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధికి తోడ్పడే ప్రయత్నం చేయాలని నా యొక్క ఇదిగా కోరుకుంటున్నాను. అదే సీఎం గారు కూడా అంటున్నమాట, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామంటున్నారు. అనుకున్న రోజుకి అమరావతి పూర్తయితే యువత చాలా మటుకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే అందరూ కూడా వీరి యొక్క నాయకత్వంలో సుఖపడతారని, అలాగే మన డిప్యూటీ సీఎం మన యొక్క పవన్ గారు కూడా మనకి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందుతాయని నా యొక్క ఆకాంక్ష. చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో మాట్లాడుతూ మాకు 3 ఏళ్ళు టైం ఇవ్వండి అమరావతి పూర్తి చేస్తామంటారు, మీకు ఎలా? గట్టిగా నమ్మచ్చండి. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన చెప్పిన పద్ధతిలో చేస్తున్నారు. నమ్మచ్చు 100%. వారి యొక్క సారథ్యంలో మన యొక్క మంత్రులందరూ కూడా ఆయనకు సహకరించి రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నిన్న మోడీ గారు సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేను అనేకమైన విషయాలు నేర్చుకున్నానని చెప్పి. నిజమే సార్. 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మన మోడీ గారికి చాలామందికి ఆదర్శంగా నిలిచాడు.